అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ మాత్రం బయటికి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది తెలిసిన తర్వాత అరే ఈ విధంగా ఉంటాడా చిరంజీవి గారు అనే విధంగా షాక్ అవుతారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక డ్రిల్ మాస్టర్గా కనిపించబోతున్నారు. డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్గా చిరంజీవి గారు ఈ సినిమాలో కనిపించబోతున్నాడని అఫీషియల్గానే చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఫుల్ మీల్స్ వచ్చిందిరా బాబు, చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని మనకు నచ్చే క్యారెక్టర్లో, మనం ఎంటర్టైన్ అయ్యే క్యారెక్టర్లో చూడబోతున్నాం అనే విధంగా పండగ చేసుకుంటున్నారు. అయితే మొదటి నుంచి కూడా అసలు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఏ ఒక్క హీరో ఒక సినిమా చేసినా కూడా ఆ సినిమా మీద అమాంతం హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం అసలు అనిల్ రావిపూడి గారి కెరీర్లో ఫ్లాప్ అయిన సినిమా అంటూ ఒక్కటి కూడా లేదు. చేసిన ప్రతి ఒక్క సినిమాకి అంటే ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్నాడే తప్ప ఏ ఒక్క చోట కూడా కిందికి జారిపోతున్నాడని కానీ, ఒక సినిమా ఫ్లాప్ అయిందని కానీ, ఈ సినిమా కొంచెం తగ్గిందని కానీ ఎక్కడ కూడా లేదు. ఒక్కొక్క సినిమా చేస్తున్న కొద్దీ ఇంకా పైకి ఎదుగుతున్నాడు. సో రీసెంట్గా వచ్చేటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాతోని ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంతా కూడా మాదేరా బాబు అని వెంకటేష్ గారితో నిరూపించారు. దాదాపు 300 కోట్లకు పైగానే సినిమా కొల్లగొట్టింది. సో అదే లెవెల్లో ఇంకా వెంకటేష్ గారు అంటే ఇంకా అంతకుమించి చిరంజీవి గారు కామెడీ చేస్తే ఏ విధంగా ఉంటుంది. అండ్ చిరంజీవి గారిని పెట్టి తనదైన శైలిలో అంటే అనిల్ రావిపూడి గారు తన కామెడీ టచ్ ఇచ్చి మరి ఈ సినిమాలో ఏ విధంగా చూపించబోతున్నాడు. దట్టు డ్రిల్ మాస్టర్ అంటున్నారు. మరి డ్రిల్ మాస్టర్కి ఇక్కడ కామెడీ టచ్ని ఏ విధంగా ఇస్తాడు అనిల్ రావిపూడి అనే విధంగా ఇప్పటి నుంచే రకరకాలుగా అందరూ కూడా ఊహించుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఈ సినిమా ఇప్పుడు రాబోయే అంటే 2026 సంక్రాంతికి ఖచ్చితంగా మన ముందుకు రాబోతుంది. సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. ఈసారి సంక్రాంతి కూడా మెగాస్టార్ అనిల్ రావిపూడిదే కైవసం చేసుకుంటారు అనే విధంగా కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో మొత్తానికైతే ఇక్కడ ఇప్పుడు ఏదైతే కొంచెం షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారని కూడా తెలుస్తుంది. ఆ షూటింగ్ సెట్లో నయనతార, క్యాథరిన్ కూడా కనిపించారని కూడా కొన్ని రూమర్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది మాత్రం నిజమై ఉంటే ఇంకా మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీల్స్ వచ్చేసాయి.